హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే గోధుమ పిండితోని పూరీ చేస్తున్నానండి. గోధుమ పిండితోనే ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తున్నాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ వంట రానప్పుడు నేను గోధుమ పిండితో పూరీ చేయరు, ఓన్లీ మైదాతోనే పూరీ చేస్తారని నాకు అనుకున్నాను నేను. అయితే వేరే వదిన ఏమో గోధుమ పిండితో పూరీ చేస్తుంటే, గోధుమ పిండితోనే పూరీ చేస్తారా, గోధుమ పిండితో కూడా ఇలా పొంగుతుందా అనుకున్నాను. అసలు ఆయన ఎవరు చేస్తారు, మైదా పిండితో చేస్తే ఇలాంటి గోధుమ పిండితో చేస్తున్నారు అనుకున్నాను. కానీ అసలు నిజం ఏంటంటే మైదాతో ఎక్కువ చేయరంట, అది హెల్త్కి మంచిది కాదు. ఆ గోధుమ పిండే హెల్త్కి మంచిది, గోధుమ పిండితో చేస్తే బాగుంటాయి కూడా పూరీలు అని తర్వాత తెలిసింది. అప్పటి నుంచి అయితే నేను గోధుమ పిండితోనే పూరీలు చేస్తాను. మైదాతో కూడా ఇప్పుడు చోలా భటోరీ అంటారు కదా, ఆ భటోరీ అనేది చేసినప్పుడు మైదా యూజ్ చేస్తాను. మిగతా ఎప్పుడు పూరీ చేసుకున్నా గోధుమ పిండితోనే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.